ప్రముఖ నటి బీజేపీ లీడర్ మాధవి లతకు బిగ్ షాక్ తగిలింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మాధవి లతపై కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ నటి మాధవి లతతో పాటు ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. మాధవి లత పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం కలుగుతుందని, మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు రావాలంటూ పోలీసులు మాధవి లతకు ఇన్ఫార్మ్ చేసినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ఇలా మాట్లాడారు. ప్రముఖ గురూజీలు, స్వామీజీలు కూడా సాయిబాబా గురించి ఆయన దేవుడు కాదని, ఆయన అసలు హిందువే కాదని మాట్లాడుతున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవి లత చేసినటువంటి కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకసారి మాధవి లత ఏమన్నారో చూద్దాం. రైట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ఈ మధ్య మనం చాలామంది మరికొద్ది క్షణాల్లో మనతో మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏం కేసు పెట్టారు, అసలు మాధవి లత ఎగ్జాక్ట్గా ఏమన్నారు, డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ప్రముఖులు సాయిబాబా గురించి రకరకాల ప్రచారాలు. కొంతమంది ఆయన అసలు దేవుడు కాదని, మరికొంతమంది ఆయన అసలు హిందువే కాదని, కేవలం కొంతమంది ఆయన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, అంటే ఇదొక ప్రోపగాండా అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్. గతంలో చేసినటువంటి కామెంట్స్ కొన్ని అవన్నీ కూడా. సో కొంతమంది ఏమేం కామెంట్స్ చేశారో నేను చెప్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్. గతంలో అయిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు మాధవి లత మరొకసారి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్రని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, మాధవి లత ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు, ఇప్పుడు కేసు ఏమేమి నమోదైంది, అసలు ఎవరు ఈ కేసు పెట్టారు? నందు, సెలబ్రిటీల వివాదాస్పద వ్యాఖ్యలు అయితే జోరందుకున్నాయని చెప్పుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోటి వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే కేసులు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత గందరగోళానికి దారితీశాయో, ఆ తర్వాత శివాజీ వ్యాఖ్యలకి ప్రతిస్పందిస్తూ అటు అనసూయ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ కొంతమంది చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కొంత వివాదాస్పదమైన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడు కొత్తగా బీజేపీ లీడర్, హీరోయిన్ మాధవి లత సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరలా వైరల్ అయ్యాయి. అలాగే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది హిందూ సమాజం నుంచి. అలాగే సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. సాయిబాబా దేవుడు కాదు అంటూ కూడా తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వివాదాస్పదమయ్యాయి. అలాగే కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాధవి లత చేసిన వ్యాఖ్యలకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. సో మాధవి లత పోస్ట్ వలన ఎవరైతే మనోభావాలు దెబ్బతున్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు తను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో సాయిబాబా భక్తులు మాధవి లతపై సరూర్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. సరూర్ నగర్ పిఎస్ నుంచి మాధవి లతకు కూడా నోటీసులు వెళ్ళాయి. పిఎస్ కు వచ్చి దానిపై వివరణ ఇవ్వాలని కూడా పోలీసులు మాధవి లతకు నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. నందు, ఎప్పుడు జరిగింది ఈ నోటీసులు జారీ చేయడం? అంటే మాధవి లత కానీ తన తరపున ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? సో ఇప్పటి వరకు కూడా మాధవి లత వైపు నుంచి ఎలాంటి రిప్లై కానీ రెస్పాన్స్ కానీ లేదు. సోషల్ మీడియాలో బహుశా ఈ నోటీసులు అందుకున్న తర్వాత తను ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎలాంటి ప్రతిస్పందన లేదు. నిన్న సరూర్ నగర్ పిఎస్ నుంచి మాధవి లతకు నోటీసులు జారీ అయ్యాయని మాత్రం సమాచారం. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మాధవి లత మీద కేసు నమోదైంది. సాయిబాబా భక్తులు ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సాయిబాబాని దేవుడు కాదంటూ మాట్లాడడం చాలామంది మనోభావాలను దెబ్బతీసిందని, చాలామంది బాధపడ్డారని భక్తులు. ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి తీరాలి అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నేను మీకు ఆ కంప్లైంట్ కాపీని కూడా ఎఫ్ఐఆర్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మాధవీలత మరి ఏం రెస్పాండ్ అవుతారు? అయితే సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. గతంలో కూడా చాలామంది ప్రముఖులు స్వాములు హిందూ సమాజంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు సాయిబాబా గురించి. అలాగే ఇప్పుడు కొత్తగా మాధవీలత మాత్రమే ఈ కామెంట్స్ చేయలేదు, గతంలో కూడా చేశారు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఎప్పటి నుంచో ఈ చర్చ నడుస్తోంది. అసలు సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆయన హిందువు కాదని కొంతమంది మాట్లాడుతున్నారు, ఇదంతా ప్రోపగండా అని మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా రకరకాల చర్చలు ఉన్నాయి. ఇప్పుడు మాధవీలత మరొకసారి అలాంటి కామెంట్స్ చేయడంతో వివాదం, సినిమా సెలబ్రిటీ కూడా అవ్వడంతో వివాదం పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిచంద్ర చెప్పినట్లుగా ఈ మధ్య సినిమా సెలబ్రిటీలు ఏది మాట్లాడినా అది సంచలనంగానే మారుతుంది, వివాదంగానే మారుతుంది. ఇప్పుడు మాధవీలత మీద కేసు నమోదవడం కూడా అలాగే చూస్తున్నాం. సో మాధవీలత మరి ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం సమాధానం చెప్తారు, దీనికి సంబంధించి క్షమాపణలు చెప్తారా, లేకపోతే లేదు నేను చెప్పింది కరెక్టే, ఇది నాకున్న అభిప్రాయం, నాకున్న సమాచారం ఇది అని చెప్పి చెప్తారా, ఎలా మాట్లాడతారు, దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఒక పెద్ద చర్చ. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఎప్పటి నుంచో ఇక్కడ రెండు విషయాలు, ఎప్పటి నుంచో సాయిబాబా గురించి ఇలాంటి చర్చ నడుస్తుంది. ఈరోజు ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఈ అంశానికి సంబంధించి ఒక చర్చను నిర్వహించబోతోంది. ప్రముఖులు మనతో మాట్లాడబోతున్నారు, జాయిన్ అవబోతున్నారు మన డిబేట్లో. అట్ ది సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంది? ఒకటి, మాధవీలత ఈ విషయం గురించి కామెంట్స్ చేయడం, సినిమా సెలబ్రిటీలు ఈ మధ్య చేస్తున్న కామెంట్స్ చర్చనీయాంశం అవ్వడం, వివాదాస్పదం అవ్వడం. రెండోది, సాయిబాబా దేవుడా కాదా అనే చర్చ చాలా రోజుల నుంచి ఉంది, ఇప్పుడు మరొకసారి తెర మీదకి రావడం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ రెండు అంశాలకు సంబంధించి మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.